స్వయంగా ముఖ్యమంత్రి గారే హోంమంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్నప్పటికీ గతంలో కంటే పోయిన సంవత్సరం నేరాల సంఖ్య పెరిగిందని డీజీపీ గారు చెప్పి 24 గంటల కాలం గడవక ముందే నిన్న గోదావరి ఖనిలో నడిబొడ్డు మీద పట్టపగలు కత్తిపోట్లతో దాడి చేసిన ఘటనను మరవక ముందే మళ్ళీ ఈరోజు బెల్లంపల్లిలో విచక్షణారహితంగా ఒక పాల కేంద్రానికి సంబంధించిన సీఈఓ పైన ఈ రకమైన దాడి చేయడం, నడి రోడ్డు పైన అందరూ చూస్తుండగా బట్టలు ఊడదీసి కొట్టడం అంటే ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలకు రక్షణ ఉన్నట్లా లేనట్లా అనేది ఒకసారి ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి గారే హోంశాఖ నిర్వహిస్తున్నప్పటికీ ప్రజలకు రక్షణ కరువైంది. దీనిపైన ఈ దోషులను శిక్షించి కఠినంగా శిక్షిస్తే తప్పితే వ్యవస్థ పైన కానీ ప్రభుత్వం పైన కానీ పోలీస్ శాఖ పైన కానీ ప్రజలకు నమ్మకం ఉండదని, ఇలాంటి సంఘటనలు ఇప్పటి వరకు జరిగిన సంఘటనలను చూస్తుంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ అనేది అదుపులో ఉందా లేదా, పోలీసులు వారి కర్తవ్య నిర్వహణ బాధ్యతాయుతంగా చేయాలని, ప్రజలకు రక్షణ కల్పించే విధంగా భరోసా ఇచ్చే విధంగా వీరిని కఠినంగా శిక్షించి వీరి వెనుక ఉన్న వారిపైన కూడా కఠినమైన శిక్షలు అమలు చేస్తే తప్పితే ప్రజలకు రక్షణ లేదని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్న సందర్భం. ఆ సంఘటన చూసిన ప్రజలు నిబ్బరపోయి ఇది ఆటవిక రాజ్యమా, ప్రజాస్వామ్య దేశమా, లేకుంటే ఇక్కడ ఏం జరుగుతుందనే దానిపైన విస్మయానికి గురి కావడం జరిగింది.